కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్ల గ్రామంలో జరగబోయేటువంటి రైతుల పాస్ పుస్తకాలను రాజముద్రతో అచ్చువేసినటువంటి రైతుల భూముల పుస్తకాలను స్వయంగా అందజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7వ తేదీన ఎమ్మిగనూరుకు విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు బివి జయనాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని వారు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నెరవేర్చే ప్రయత్నంలో వైసీపీ నాయకులు ఓర్వలేక బురద జల్లేలా ప్రయత్నిస్తున్నారని, అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల దురుసుగా మాట్లాడిన అంబటి రాంబాబు మాటలను చంద్రబాబు ఎమ్మెల్యేలకు కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు దురుసుగా ప్రవర్తించొద్దని సంయమనం పాటించి సానుకూలంగా ప్రవర్తించాలని తెలిపారన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని సీఎం చంద్రబాబు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, జిల్లా ప్రతినిధి బందెనవాజ్, కడిమెట్ల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు విరూపాక్షిరెడ్డి, బీజేపీ నాయకులు తొగాట నరసింహులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్ నరసప్ప, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏకైక అజెండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. ఇదొక్కటే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఒక అనుభవమైనటువంటి, ఒక గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి అనేక మేలు చేసేటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు మాట్లాడే భాష, తెలుగు భాష సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారంటే ఒక అంబోతు రాంబాబు కావచ్చు, రంకెలేస్తున్నారు. మీరు మాట్లాడినట్టే అంబటి రాంబాబు గారు కానీ మీరు మాట్లాడే మాటలు ఈరోజు మాకు ఇప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా సంయమనం పాటించండి, ఇటువంటి భాష మాట్లాడకూడదు, రాష్ట్ర హితం కోసం మనం పనిచేయాలి తప్ప సేవాపూర్వకంగా ఉంటాయి విమర్శలు అని చెప్పి ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి, క్రమశిక్షణ కలిగిన పార్టీగా మీరు మాట్లాడొద్దని మాకు చెబుతా ఉంటే నోటికొచ్చినట్టు భాష మీరు మాట్లాడుతుంటే ఎవరికి చేతకాక కాదు, మీకంటే అద్భుతంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా ఒక సంస్కృతి, ఒక పద్ధతి, ఒక గౌరవం అనేది రాజకీయంలో విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ రాజముద్రతో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ పాస్బుక్లు ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలిముద్ర ఈకేవైసీ చేసి ఆ పాస్బుక్లు ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడానికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామానికి, ఎమ్మిగనూరు మండలానికి వారు ముఖ్యమంత్రి వారు రావడం జరుగుతుంది. మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులం. అదే రకంగా మా కర్నూలు అధ్యక్షురాలు గౌరవనీయులు గుడిసె కృష్ణమ్మ గారు, అదే రకంగా జిల్లా నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, అదే రకంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం పలకడానికి మళ్ళీ చెప్పిన హామీలని అదే రకంగా చెప్పని పనులను కూడా చేస్తూ ఈ ప్రభుత్వం 19 నెలల పరిపాలన సాగింది. ఈరోజు ముఖ్యంగా రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు ప్రభుత్వంగా, రైతును రాజును చేయాలనే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాయకత్వంలో, యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు మా నారా లోకేష్ బాబు గారు యువగళ యాత్రలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా రైతులకు మేలు చేసే విధంగా రాయలసీమ డిక్లరేషన్ లో చెప్పిన మాటలన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ ఈ 19 నెలల పాలన సాగడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా రాబోయే 7వ తేదీ రోజున ఎమ్మిగనూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారనేటువంటి ఒక శుభవార్తని పాత్రికేయ మిత్రుల ద్వారా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉద్దేశం, రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురి చేసి ఇష్టారాజ్యంగా గట్ల దగ్గర నుంచి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతును కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు, వారికి సంబంధించినటువంటి
తాత ముత్తాలు సంపాదించిన ఆస్తులకు పాస్బుక్ల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అచ్చు వేసుకున్నటువంటి చరిత్ర నుంచి